నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే బేగంపేటలో అయితే ఉన్నాను. ఇక్కడ అర్బన్ అంటే ఎవరైతే లైక్ ఎలా అని అంటే మాకేం తెలియదు, ఇక మాకు బతకడానికి ఏం లేదు సోర్స్ అని అనుకున్నప్పుడు ఈ హైదరాబాద్లో అయితే ఫ్రీగా బతకొచ్చు. ఎలా అని అంటే నైట్ టైం కానీ లేకపోతే 3 టైమ్స్ ఇక్కడ ఫుడ్ పెట్టి ఒక బెడ్ ఇచ్చి నీకంటూ ఒక వర్క్ కల్పించి ఇక్కడే ఉండి ఆ వర్క్ చేసుకునేదాకా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాంటి ప్లేస్కి అయితే ఈరోజు నేనైతే వచ్చేసాను. సో ప్రస్తుతం నేను అదే ప్లేస్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ అయితే మనము చూద్దాం అసలు ఒక గవర్నమెంట్ అండ్ ఒక ఎన్జిఓ అయితే ఏదైతే ఉందో ఆ రెండు కలిపి మరి ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ వాళ్ళు షెల్టర్ ఇచ్చి మరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్. అండ్ ఇటు చూసుకున్నా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. బెడ్స్ కానీ లేకపోతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కానీ ఇక్కడ ఉండొచ్చు. లైక్ ఎలా అని అంటే అబోవ్ 18 నుంచి లైక్ 55 ఏజ్ దాకా ఇక్కడ ఉంచుతారు. కాదు ఇంకా ఓల్డ్గా ఉన్నారు 55 ఎబో అని అనుకుంటే మాత్రం ఈ 55 ఎబో వాళ్ళని మాత్రం ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. చిన్నపిల్లలు కనిపిస్తే రోడ్ సైడ్ వాళ్ళని ఆర్ఫనేజ్ హోమ్లో కానీ లేకపోతే అలా వాళ్ళది ఇంకొక షెల్టర్. ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇది తెలంగాణ హైదరాబాద్లో అది కూడా 14 ఉన్నాయన్నమాట ఇలాంటి ఒక హోమ్లెస్ అంటే అర్బన్ షెల్టర్స్ నీడ్ వాళ్ళకి. మొత్తం 14లో ఆల్మోస్ట్ ఆల్ 10 ఏమో మొత్తం మెన్స్కి ఇచ్చేసి 3 ఏమో ఉమెన్ అండ్ ఒకటైతే చిల్డ్రన్స్కి అనేది ఉంది. సో అలాంటి ఇదే ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అంత బెడ్స్ ఉండడము లేకపోతే ఒక ఎన్జిఓ వీళ్ళకి మొత్తం హెల్ప్ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడ మనం జనరల్గా చూస్తున్నాం కదా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వాళ్ళు డే టైం కాబట్టి వాళ్ళు వర్క్కి వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తారనమాట. వాళ్ళు నైట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ షెల్టర్ తీసుకొని మళ్ళీ వెళ్ళడము రావడం అంటే జనరల్గా ఒక 6 months దాకా వాళ్ళు వెళ్ళడం రావడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా వాళ్ళే ఒక లైఫ్ క్రియేట్ చేసుకొని వాళ్ళకంటూ ఒక లైఫ్ మీద హోప్స్ ఉండేలా చూస్తారు. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది మేనేజర్ అయితే ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. సో మేనేజ్మెంట్ వాళ్ళతో మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో మీ పేరండి? నా పేరు రామాంజనేయులు అండి. ఇక్కడ అమన్ వేదిక షెల్టర్కి మేనేజర్గా చేస్తున్నాను. అమన్ వేదిక ఆర్గనైజేషన్ అండి, ఎన్జిఓ నుంచి మేము ఇక్కడ హోమ్లెస్ షెల్టర్ ఇది రన్ చేస్తున్నాం. ఇది 2010 31 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ 14 years అవుతుంది. నేను కూడా స్టార్టింగ్ 2011 నుంచి చేస్తున్నానండి. అంటే మొబిలైజేషన్కి వెళ్తుంటామండి. చాలామంది ఎక్కడెక్కడైతే ఏరియాలో హోమ్లెస్ పీపుల్ ఉంటారో ఆ అడ్డాల దగ్గర వెళ్ళి మేము తీసుకొని వస్తుంటాము. చాలామంది పోలీస్ త్రూ వస్తుంటారు, లోకల్ పీపుల్ నుంచి వస్తుంటారు, అలాగే అదర్ ఎన్జిఓ నుంచి వస్తుంటారు, అలాగే లోకల్ పొలిటీషియన్ ఎవరైనా చెప్పినా కూడా వస్తుంటారు. మేము మొబిలైజేషన్కి వెళ్ళి కూడా తీసుకొని వస్తుంటాం. ఇది షెల్టర్ వచ్చేసి 40 కెపాసిటీ, 35 ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్. అక్కడ మెయిన్ రికవరీ షెల్టరు అట్లా పేషెంట్లు ఉంటారు. అక్కడ 35 కెపాసిటీ 35 ఉన్నారండి, ఫుల్ ఉన్నారు. లేదండి, అంత మొత్తం ఫ్రీనే. ఫుడ్ ఉంటుంది, 3 times ఫుడ్ ఉంటుంది, మెడిసిన్ కేర్ ఉంటుంది పేషెంట్లకి. హాస్పిటల్కి తీసుకెళ్తాము, వాళ్ళకి హెల్త్ కేర్ చూసుకుంటాము. మొత్తం ఫ్రీనే అండి, ఇక్కడైతే ఛార్జ్ ఏమి ఉండాలి. అంటే చాలామంది ఆర్థో పేషెంట్లు ఎక్కువ ఉన్నారండి. అస్తమా పేషెంట్లు ఉంటారు, ఐ పేషెంట్లు ఉంటారు, డెంటల్ పేషెంట్లు ఉంటారు. చాలా రకరకాలుగా అంటే రోడ్ల మీద ఏదైనా యాక్సిడెంట్ చేసి వెళ్తుంటారు. హెల్త్ కేర్ ఎవరు చూసుకునే వాళ్ళు సరిగా ఉండరు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు. వాళ్ళకి ఏదైనా మెడిసిన్ కావాలన్నా కూడా అమౌంట్ ఉండదు, ఎందుకంటే వర్క్ ఉండదు, డైలీ వర్క్ ఉండదు, ఎప్పుడో ఒక వారానికి ఒకసారి వర్క్ ఉంటుంది. కాబట్టి చాలా హెల్తీగా ఉండలేకపోవచ్చు. కాబట్టి మేము డైరెక్ట్గా అక్కడే స్ట్రీట్ మీద కూడా మెడిసిన్ ఇస్తుంటాము. ఎక్కడైతే చాలా సిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఆ అడ్రస్ తీసుకొని మన బేగంపేట రికవరీ షెల్టర్కి తీసుకొని వస్తాము. మొత్తం వాళ్ళ హెల్త్ క్యూర్ అయిన దాకా మేమే చూసుకుంటాము. చూసిన తర్వాత వాళ్ళని మంచిగా అయిన తర్వాత లవ్లీవుడ్ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రూఫ్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించడము, పాన్ కార్డు ఇప్పించడం, బ్యాంక్ అకౌంట్స్, షెల్టర్ అడ్రస్ ఇప్పించిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఒక చోట లవ్లీవుడ్ కల్పించి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తామండి. ఏ స్టేట్ నుంచినా రావచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్ర తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. మిగతా బీహారు, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ఏరియాల నుంచి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారండి ఇక్కడికి. కొంతమంది డ్రింక్ అలవాటు ఉంటారు, కొంచెము మెంటల్ హెల్త్గా ఉంటారు, కొంచెము సిక్గా ఉన్న వాళ్ళు పీపుల్ వస్తారు, కొంచెం లోన్లీనెస్ పీపుల్గా వస్తుంటారు. వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ద్వారాను, డాక్టర్ వస్తుంటారు మాకు వీక్లీ 3 days డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కౌన్సిలర్ ఉన్నాడు, అతనితో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. మేము ఇక్కడ మేనేజర్ స్టాఫ్స్ ఉన్నాం, మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటాము.
ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఫ్యామిలీకి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ రీచ్ అయ్యేలా మేము ప్లాన్ చేస్తాం. అలాగే కొంతమంది మేము బయటికి వెళ్ళి ఏదైనా రూమ్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఉంటామంటే కూడా ఒక 3-4 మెంబర్స్ గ్రూప్గా ఏర్పడి వాళ్ళని రూమ్ తీసుకునే విధంగా చేస్తున్నాము. కొంతమంది ఏదైనా జాబ్ చేసుకుంటామంటే చాలామంది మా దగ్గర వస్తుంటారు. మాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలా, ఇక్కడ హోటల్లో మాకు మాస్టర్ కావాలా, ఇక్కడ మాకు పెయింటర్ కావాలా, ఎలక్ట్రీషియన్ కావాలని వాళ్ళందరికీ మా దగ్గర వచ్చినప్పుడు మార్చుకుంటాము. ఎవరెవరైతే ఏం నీడ్ ఉందో వాళ్ళకి అక్కడక్కడ వర్క్కి మేము పంపిస్తుంటామండి. పైసలు అంటే ఏం లేదండి, మా మొత్తం ఫ్రీనే. ఇది జిహెచ్ఎంసీ త్రూ రన్ అవుతుంది. అమ్మనేదిక ఎన్జిఓ రన్ చేస్తుంది అంటే ఈ షెల్టర్ మొత్తము. మన జిహెచ్ఎంసీ మాకు ప్లేస్ ఇచ్చింది, బెడ్స్ ఇవ్వడము, ఎలక్ట్రిసిటీ, వాటరు, కొంత ఫుడ్ సపోర్టు, ఇవన్నీ మనకి జిహెచ్ఎంసీ. మళ్ళీ మిగతా ఎన్జిఓ మొత్తం ఫుడ్ సపోర్టు, మెడికల్ కేరు, హెల్త్ కేరు, మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఎంటర్టైన్మెంట్స్, అవన్నీ ఎన్జిఓ బాధ్యత తీసుకుంటుంది. ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్, వీళ్ళు రాగానే చాలామంది బయట ఉన్న వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉండవు. ఆ ప్రూఫ్ లేని వాళ్ళకి ఆ షెల్టర్ అడ్రస్ పెట్టి మేము వాళ్ళకి ప్రూఫ్స్ ఇప్పిస్తుంటాం. ఆ ప్రూఫ్ ద్వారా వాళ్ళు ఎక్కడైనా ఒకసారి జాబ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని కొరకుండి. ఓకే, ఇక్కడ అన్ని అంటే యాక్టివిటీస్ కూడా ఉంటుంది. టీవీ ఉంటుంది, న్యూస్ పేపర్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. కొంతమందికి మేము ఏదైనా యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఆగస్ట్ 15, జనవరి 26 రిపబ్లిక్ డే కావచ్చు, ఏదైనా గాంధీ జయంతి రోజు కావచ్చు, ఏదైనా అదర్ ఫెస్టివల్స్ కానీ మేము అన్ని ఫెస్టివల్స్ చేస్తామండి. అంటే అక్కడ చూడండి మీరు, అన్ని దేవతల ఫోటోలు ఉంటాయి. అంటే అన్నీ ఒక హిందువులే రారు కదా ఇక్కడ షెల్టర్కి, ప్రతి ఒక్క మతస్థు కులస్థులు వస్తుంటారు కాబట్టి మేము అన్ని దేవతలు పాటిస్తాం, అన్ని పండుగలు పాటిస్తాం. రంజాన్ కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఏ పండుగ వచ్చినా కూడా సెలబ్రేట్స్ అందరితో చేసుకుంటాము. ఆయా పండుగ రోజున కూడా కొన్ని గేమ్స్కి క్రియేట్ చేస్తాము. చెస్ కాంపిటీషన్ కావచ్చు, క్యారమ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. ఆ గేమ్స్లో పార్టిసిపేట్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మేము ప్రైజులు కూడా ఇస్తాం. ఓకే, ఓకే, అవునండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ కొంతమందితో అయితే మనం మాట్లాడదాం, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ తెలుసుకుందాము. ఇక్కడైతే ఒకళ్ళు ఉన్నారు, మనం వెళ్ళైతే ఫస్ట్ ఆయనతో మాట్లాడదాము. సో నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కరీంనగర్ నుంచి వచ్చిందండి. ఎప్పుడు వచ్చారు? నేను 13 సంవత్సరాలు, నా ఏజీ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసింది. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఫ్యామిలీ అండి మరి? ఫ్యామిలీ ఫ్యామిలీ ఏం లేదు నాకు. ఫ్యామిలీ లేదా? ఎవరు లేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసాను. అప్పటి నుంచి హైదరాబాదేనా? హైదరాబాద్లో ఉన్నా. ఏం ఆ, చేసేటోళ్ళు? అప్పుడు హోటల్లో పని, సాధికాన పనులు అవి చేసాను. అవి చేసి తర్వాత మళ్ళీ మీకు అంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని ఏం చేస్తారు? చేసుకోలేదు. ఒంటరిగా ఉండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లుంది ఇక్కడ? అంత బాగానే ఉందండి, మంచిగా చూసుకుంటారు? మంచి చూసుకుంటా. ఈ కాలు జాయింట్ ఇది ఇడిచిపెట్టేసింది. ఇడిచేసిన నుంచి ఇక్కడనే ఉన్నాను. అయితే మీకు నడవలేను కనుక ఎక్కడ చేయించుకున్నారు ట్రీట్మెంట్? గాంధీలో, ఉస్మానియాలో చేపించుకున్నాను. తర్వాత గాంధీలో కూడా తర్వాత తీసుకొచ్చి మీకు అసలు ఇది ఉందని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలుసు? మా పోలీసు వాళ్ళు తీసుకొచ్చింది. పోలీసు వాళ్ళు పికెట్ పోలీసు వాళ్ళు. ఎక్కడ? పికెట్ మాడిపల్లి. అక్కడ నుంచి ఆ పోలీసులు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూడా జాయిన్ చేశారు. అవును, ఎలా ఉంది మరి ఇక్కడ? బాగానే ఉంది. బాగుంది. మరి పండుగలకి పబ్బలకి ఏం చేస్తారు ఇక్కడ? అన్నీ వంటగా అదే పరవాన్నం, ఒకసారి గారెలు, ఒకసారి బూరెలు అవి చేస్తాం. సో మీరు మరి వేరే గేమ్స్ ఏమైనా ఆడతారా? నేను ఇంకేం ఆడతాం మేడం, అయిపోయింది. క్యారమ్స్, చెస్? క్యారమ్ ఆడచ్చు. మరి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి వచ్చారు కదా, ఎప్పుడు వెళ్ళిపోవాలనుకోలేదు? అక్కడ వాళ్ళ గొడవలు ఉండే. ఇప్పుడైనా కానీ ఇప్పుడు పోయినా మనం ఏం గుర్తుపట్టలేము ఆ ఊరు. కరీంనగర్లో ఎక్కడండి? తెలక రోడ్డు. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు అసలు ఇంటికి కూడా? అంటే ఏ రీజన్తో ఇంటి నుంచి వచ్చేసారండి? వాళ్ళ ఇంట్లో గొడవలకి వాటికి గొడవలు? ఉమ్, అమ్మ నాన్నతో గొడవ? దాని వచ్చేసి ఏ ధైర్యంతో వచ్చేసారండి? ఏదో అట్లా అనిపించింది, అట్లా వచ్చేసింది. మళ్ళీ పోవాలి అనిపించలేదు. అంత బాగా గొడవ? మా ఫాదర్ తాగి బాగా కొట్లాడాడు ఇంట్లో గొడవలు. మీ డాడీ అక్కడ గొడవ అంతే. అడగలేదా మరి మీ డాడీని, డాడీ ఎందుకు కొడుతున్నావు అని?
పెద్దలు మనం ఏమడుతాం మేడం, చిన్న మా ఏజ్ చిన్నది కదా. ఆ. ఏది చిన్నగున్నప్పుడు వచ్చేసరిగా మరి అంత ధైర్యం అయితే తెచ్చుకున్నారుగా. అదే మళ్ళీ ఏదో పైసలు ఆన్లైన్లో పట్టుకొని ఒక 100 రూపాయలు పట్టుకొని వచ్చేసింది. రూపాయలు పట్టుకొని హైదరాబాద్కి వచ్చారు. వచ్చేసింది. బతకడం కష్టం అవ్వలేదా అప్పుడు మీకు? అప్పుడు అంటే కష్టం అనుకోండి, ఎవరో ఇంకా ఉంటారు కదా రోడ్డు మీద ఉన్న వాళ్ళు అట్లా. అప్పుడు అనిపించలేదా? ఎందుకనంటే ఒక ఇల్లు ఉంటే అది వేరే ఉంటుంది, కానీ రోడ్డు మీద ఉన్నాము అని అంటే ఎప్పుడు తింటామో తెలియదు, ఎండ ఎలా ఉంటుందో తెలియదు, వర్షం పడుతూ ఉంటుంది, ఆ చలికి తట్టుకోలేదు, ఇవన్నీ ఏం గుర్తుకు రాలేదా అండి మీకు? అమ్మా, ఇవన్నీ ఎందుకు రా, ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనిపించలేదు. ఎందుకంటే నలుగురు దోస్తులు ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్గా వస్తాం, తర్వాత ఇద్దరు ముగ్గురు దోస్తులు అవుతారు. ఆడ ఏ గుడికాడో ఆడ ఏడో ఇంత ఏదో తినడం, ఉంటే పనికి పోవడం, లేకుంటే లేదు. అంతే ఇక. ఇప్పుడు మాత్రం బాధపడలేదంటారు. ఇది ఒకటే నాకు ప్రాబ్లం అయిపోయింది, నడవలేకపోవడం. పర్లేదు కూర్చోండి, పర్లేదు కూర్చోండి. సో ఎప్పుడైనా సరే కానీ అసలు ఇంటికి పోదామని ఆలోచన రాలేదా? అంత టార్చర్ ఉండేదా అండి ఇంట్లో? అమ్మో, ఈ 10 రోజు రాత్రి పూట పడలేటోళ్ళం కాదు అసలు. అదే వాళ్ళ గొడవలకి ఆ విసురు కొట్టి ఈ విసురు కొట్టి అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. ఎవరు లేరు, ఎవరు లేరు, మమ్మీ డాడీ నేను ఎప్పుడు ఇంటికి మాత్రం వెళ్ళాలనుకోలేదు. అనుకోలేదు. అన్ని సిచ్యువేషన్స్ నుంచి నాయనమ్మ తాత ఎవరు గుర్తుకు రాలేదా 13 సంవత్సరాలంటే? ఇప్పుడు మరి ఓల్డేజ్ హోమ్కి పంపుతా అంటున్నారు, వెళ్తారా అక్కడికి? నీలాంటి వాళ్ళని ఇంకొక నలుగురు దోస్తులు చేసుకోవచ్చు. మామూలుగా వెళ్తాం. ఫ్యామిలీ చేసుకుంటారా అక్కడ మరి? ఫ్యామిలీ చేసుకుంటారా? అమ్మో ఫ్యామిలీ వద్దు మేడం. ఇప్పుడు 56 ఏళ్ళు ఉన్నది. అంటే దోస్తులను చేసుకుంటారా? మా ఫ్రెండ్షిప్ తప్పదు ఇక పంపిస్తే తప్పదు కదా మేడం. ఇక్కడ బాగుందా మీకు? బాగానే ఉంది. మంచిగా ఉందా? ఇంకా ఇంకొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో ఆ తాతది అయితే చూశారు కదా, చిన్నప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడుతున్నాడు తాగి అని చెప్పి అయితే అతను వచ్చేసిండంట. వచ్చేసి మరి అతను ఇక్కడే ఉండిపోయిండు, అది కూడా ఏదో ప్రాబ్లం ఉండి నెక్స్ట్ ఓల్డేజ్ హోమ్కి అయితే అతన్ని పంపుతున్నారని చెప్పి ఇక్కడ మేనేజ్మెంట్ అయితే నాకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? उनको तेलुगु नहीं आता मैडम। తెలుగు नहीं आता? किधर से आया? कर्नाटक। कर्नाटक कर्नाटक से आया। आपका फैमिली नहीं है? नहीं है मैडम, नहीं है। नहीं है। एक 1 मंथ से। यहाँ सहना प्रजा सहना का ऑफिस है ना, कांग्रेस का प्रजा सहना, क्या उन्होंने हेल्प करके इधर लाकर छोड़ दिया मुझे, हेल्प किया मुझे। फैसिलिटीज़ अच्छा है मैडम, मॉर्निंग टिफ़िन एंड टी है, दोपहर में खाना है, शाम में खाना है, सोने के लिए स्नान बाथरूम सब, स्नान के लिए है बाथरूम है, यूरिनल के लिए पूरा ऑल फैसिलिटीज इज ओके। मैं अभी तो नया हूँ, फिलहाल काम ढूंढ रहा हूँ। कर्नाटक में लॉन्ड्री के अंदर काम करता था, वो लॉन्ड्री निकल गया अभी, बंद। फैमिली नहीं है मैडम, मेरी फैमिली एक्सपर्ट हो गए। एक लड़की है, मैरिज हो गया है, मेरी बीवी एक्सपर्ट हो गया डिलीवरी में। माँ बाप कोई भी नहीं, भाई हार्ट होके गुजर गए। एक भाभी थी, वो अलग है, अब उनके पास कैसे रहना मैं? उनके 3 छोटे छोटे लड़के हैं। कुछ भी नहीं, प्रॉपर्टी कुछ भी नहीं है, कुछ भी नहीं है। बेटी वो उधर बिदर डिस्ट्रिक्ट में है, उधर मैरिज हो गया उसका। मैं 1 मंथ हो गया, अभी मालूम नहीं उसे मैं आने का। अभी 4-5 महीने के बाद जाके मिल के आ सकता हूँ मैं। इधर काम मिलने के बाद थोड़ा भाड़ा भी आता ना। इधर लॉन्ड्री आता मुझे, लेकिन लॉन्ड्री का काम नहीं मिला इधर इस एरिया में, बेगमपेट में। ठीक है। ఎక్కడి నుంచి
సిద్దిపేట మాది. ఎంత ఉంటుంది మీ వయసు? 52. 52. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మేము అక్కడ సికింద్రాబాద్లో పని చేస్తుంటాం అడ్డ మీద. ఏం పని అండి? ఏది దొరికితే అది సర్వింగ్ కానీ క్యాటరింగ్ కానీ ఏది దొరికితే అది పోతుంటాం. దొరికితే అది వెళ్తారు. ఉమ్. సో మీ ఫ్యామిలీ లేదా అండి? ఉంది కానీ ఏదో ఎంత చిన్న ప్రాబ్లం దానివల్ల బయటకు వచ్చినాం. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఏదో గొడవలు. గొడవలు? అంటే మీ వైఫ్ లేదా అండి? లేదు, లేదా? మరి కొడుకులు కూతురు కొడుకున్నాడు, ఇద్దరు. ఎంతమంది అండి కొడుకులు? ఇద్దరు. ఇద్దరా? ఇద్దరు కొడుకులు. కానీ ఎవరు చూసుకోలేదా అండి కొడుకులు? చూసుకోవట్లేదు కానీ నేనే ఉండడం లేదు అక్కడ. మీరే ఉండట్లేదా? పెళ్ళిళ్ళు అయిపోయినాయంటే ఒకరికి అయింది, ఒకరికి కాలే ఇంకా. ఒకరికి అయ్యింది, ఒకరికి కాలేదు. వాళ్ళు ఎప్పుడు రాలేదా కనీసం? వస్తారు, నేను కూడా పోతుంటాను. అంటే మిమ్మల్ని పిలవలేదా ఎప్పుడు? రండి, పిలుస్తారు. మనం వెళ్ళిపోదామని చెప్పి ఎప్పుడు అనలేదా? అంటారు కానీ నేనే పోవట్లేదు ఇంకా. ఎందుకనండి? మాకు ఎందుకంటే ఫ్యామిలీతో ఉండాలని అనిపిస్తుంది కదా. ఉంటుంది కరెక్ట్గా, ఇక్కడ మనం చేసుకొని ఓపుకుంది కదా ఇంకెందుకని. అంటే సిద్దిపేటలో ఏం పని దొరకట్లేదు? అక్కడ తక్కువ పనులు. తక్కువనా? వాళ్ళిద్దరు ఏం చేస్తారు? మీ కొడుకులు ఇద్దరు? ఒక ఆయన డీసీఎం డ్రైవరు, ఒక ఆయన చదువుకుంటుండు. ఒకరు చదువుకుంటున్నారు, ఒకరు డ్రైవర్. ఎన్ని రోజులు అవుతుందా మీరు ఇక్కడికి వచ్చి? మేము ఇక్కడ వచ్చి 6 నెలలు అయిపోయింది. మీ వైఫ్? మీ వైఫ్ అండి లేదు, చనిపోయింది ఆమె. లేదు, చనిపోయారా? ఓకే. అంటే ఆమె ఎప్పుడు చనిపోయారు? ఆమె చనిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసారా? చనిపోయి కూడా 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడికి వచ్చి 6 నెలలు అయింది. హైదరాబాద్ వచ్చారు? హైదరాబాద్ వచ్చి 4 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరాలు. ఓకే. మీ వైఫ్ చనిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారా? అయితే ముందేం చేసేవాళ్ళండి అక్కడ? అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు, చేసుకోవట్లేదు. ఇంట్లో ఒక్కరం చేస్తే కాదా అది వ్యవసాయం. ఇంట్లో 4 చేయరండి? మీ చేయరు. చెయ్యారు. ఇద్దరు పిల్లలు. పొలం ఉందా అండి అయితే? ఉన్నది ఉంది కానీ అది ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద. మీ పేరు మీదనే ఉంది. కానీ అక్కడికి మాత్రం మీరు వెళ్ళట్లేదు? పోతుంటాను, వస్తుంటాను, పోతుంటాను అంతే, కానీ చేయట్లేదు వ్యవసాయం. కానీ చేయట్లేదు. సో ఇక్కడ ఎలా ఉంది అసలు? మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ ఉందని కాదు, నాకు ఇక్కడ చిన్న గడ్డ అయింది కడుపులో ఈ పక్క. అయితే ఆపరేషన్ చేసుకోవాలంటే హాస్పిటల్ పోతే ఇక్కడ ఉండడానికి కావాలన్నారు. అంటే ఇక్కడ ఒక సెంటర్ ఉందని చెప్పారు. ఎవరు చెప్పారు? అడమి చెప్తుంటారు కదా, వస్తుంటారు. చెప్తే ఇక్కడికి వచ్చినాయి, వీళ్ళకి తీసుకుపోయి గాంధీలో ఆపరేషన్ చేయించినాం. చేయించుకొని వచ్చి కూడా ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. ఈ ఆపరేషన్ అయిపోయింది అంత, ఇప్పుడైతే బాగానే ఉంది. ఉండాలంటే ఒక చోటు కావాలి ఇక్కడ హైదరాబాద్లో, కాబట్టి ఇందుకు వచ్చినాం. ఇక్కడ కూడా బాగానే చూసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది లేక భోజనం పెడతారు బాగానే. హాస్పిటల్ తీసుకుపోతారు. ఆపరేషన్ అయినప్పుడు మీ కొడుకులు రాలేదా? వచ్చిండు, వచ్చిండ్రు, చూసి వెళ్ళిపోయారు కానీ పిలవలేదా? రమ్మనగా నేనే పోవట్లేదు. ఎందుకని అట్లా? పోవట్లేదు అంతే, వాళ్ళ దగ్గర ఉండాలని ఇష్టం లేదు ఇప్పుడు. ఇష్టం లేదు. ఇదైతే రికవరీ షెల్టర్ అన్నమాట. ఇక్కడ ఎవరైతే అర్బన్లో ఉంటారో, హోమ్లెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అక్కడ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగలడం కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ పరిస్థితి బాగాలేనప్పుడు, వాళ్ళ కండిషన్స్, అప్పుడు ఈ రికవరీ సెంటర్ అనేది కూడా ఉంటుంది. సో ఈ రికవరీ సెంటర్లో కూడా చాలామంది ఉంటారు అండ్ వాళ్ళైతే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో ఇక్కడ అయితే మనం మాట్లాడదాము అసలు మేనేజర్ తోటి. సో చెప్పండి, ఇక్కడ ఎంతమంది మనము ఫెసిలిటేట్ చేయొచ్చు? ఇక్కడ కెపాసిటీ 35 అండి. ఇప్పుడు ఆల్రెడీ 30 మెంబర్స్ ఫుల్ అయిపోయారు స్ట్రెంత్. వచ్చి అంటే అక్కడి నుంచి అటే తీసుకెళ్తాం హాస్పిటల్కి, అటే తీసుకెళ్తాం. యాక్చువల్గా మాది ఎవ్రీడే ఈవినింగ్ 6 to 11 వరకు స్టేట్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే నిరాశ్రయులకు విధుల వైద్యం. సో ఈ వెహికల్ మా అంబులెన్స్ అనేది వెళ్తుంది. సో ఎవరైతే రోడ్డు మీద అన్హెల్తీగా ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒకవేళ వాళ్ళకు అక్కడ సివియర్గా ఉంటే వాళ్ళకి అక్కడ డ్రెస్సింగ్ చేస్తాం. అండ్ అదేవిధంగా వాళ్ళకు ఏం లేదనుకుంటే ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని వచ్చేసి రికవరీ షెల్టర్కి మేము ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తాం వాళ్ళకి. ఎస్. సో యాక్చువల్లీ మన ఏమంటారు, సస్పెక్టెడ్ టీబీ అయినా సిమ్టమ్స్ ఉంటే చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ తీసుకెళ్తాం. లేదు ఆర్థో పేషెంట్లు ఎవరైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా పారాలైజ్ పేషెంట్లు ఉండొచ్చు, వాళ్ళని గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తాం.
ఆల్మోస్ట్ 50 వరకు ఉంటారండి, అంటే 18 to 50 వరకు ఏజ్. ఎస్ ఎస్. అంటే వాళ్ళకి అంటే ఈ రికవరీ షెల్టర్లో ఏంటంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగాలేదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి ఖచ్చితంగా. వాళ్ళకంటే లిమిట్ ఏమి ఉండదు. సో వాళ్ళు రికవరీ అయిన తర్వాత వేరే అదర్ షెల్టర్కి ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఎస్ ఎస్. అవును, ఎన్జిఓస్. అవును. ప్రజెంట్ అయితే ఆర్థో పేషెంట్లు ఎక్కువ ఉన్నారండి. ఆర్థో పేషెంట్లు, పెరలైజ్ పేషెంట్లు, టీబీ పేషెంట్స్ అండ్ హెచ్ఐవి పేషెంట్స్. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడికైనా వర్క్ వెళ్తున్నారు, వాళ్ళు ఏదైనా రోడ్డు క్రాస్ చేయాలి, లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్కి వెళ్తారు, ఏమన్నా బిల్డింగ్ నుంచి కింద పడడం కానీ, లేకపోతే రోడ్ మీద క్రాస్ చేసేటప్పుడు ఏదైనా కారు తగ్గడం కానీ, బ్యాక్ నుంచి యాక్సిడెంట్ కావడం కానీ, ఎక్కువ వీళ్ళ విధంగా మాకు ఆర్థో పేషెంట్లు ఎక్కువ వస్తారు రోడ్ మీద. ఎస్. థ్యాంక్ యూ. సోర్స్ అంటే ఎన్జిఓస్ మెయింటైన్ చేస్తారండి అంతా. సో అమ్మని వేదిక ఎన్జిఓ. సో ఏంటంటే లోకల్ మొబిలైజేషన్ విధంగా చేస్తారన్నమాట. ఇలా ట్రీట్మెంట్కి ఏదైతే ఉందో ట్రావెల్స్ కానీ సంథింగ్ ఇలా ఫుడ్ కానీ అంతా మొబిలైజ్ చేస్తారండి. ఎస్. అవును. ఈ బెడ్స్ అండి జిహెచ్ఎంసీ అండి. జిహెచ్ఎంసీ ఈ బిల్డింగ్ ప్లేస్ అండ్ బెడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ జిహెచ్ఎంసీ చూసుకుంటుంది. ఎస్. మేము మొత్తం మేనేజ్ చేసేది మటుకు ఆర్గనైజేషన్ అమ్మన్ వేదిక. అంటే పేషెంట్లు ఇలా వచ్చే వాళ్ళలో చాలా టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు కొంతమంది తెలుసుకొని వస్తారు ఇక్కడికి, అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల. ఇప్పుడు స్ట్రీట్ మెడిసిన్ ద్వారా ఏదైతే వెహికల్ వెళ్తుందో ఆ వెహికల్ ద్వారా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీస్ త్రూ కావచ్చు, పోలీస్ డిపెండ్ త్రూ, అండ్ లోకల్ ద్వారా లోకల్ పీపుల్స్ ఉంటారో ఎవరైతే వాళ్ళకి తెలిసిందో వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వీళ్ళు మా దగ్గరకు వస్తారు. ఇలా టైప్ ఆఫ్ వస్తారు సార్. అంటే యాక్చువల్లీ ఇలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒకసారి మేము కౌన్సిలింగ్ తీసుకుంటామండి. వాళ్ళంటే ఇంతకుముందు ఏ వర్క్ చేశారో, కొంతమంది సెక్యూరిటీ జాబ్ చేసి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళకు లేబర్ వర్క్ చేసి ఉండొచ్చు, కొంతమంది పెయింటర్స్ కావచ్చు, కొంతమంది షాపింగ్ వాళ్ళు కావచ్చు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. సో వీళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటున్నారా అనే ఉద్దేశం ఉంటే, ఒకవేళ నేను ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటానంటే పక్క అయితే ఏదైతే జనరల్ షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా ఇప్పుడు షాపింగ్ మాల్లో ఎక్కడ పని చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ షాపింగ్ మాల్ ఎక్కడైనా వాళ్ళకి జాబ్ పెట్టించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎక్కడైనా సెక్యూరిటీ జాబ్ చేయాలనుకుంటున్నాడు ఎవరైనా కన్సల్టెంట్ పట్టుకొని వాళ్ళకి కూడా సెక్యూరిటీ జాబ్ పెట్టించడం జరుగుతుంది ఇలానే మాట్లాడేసి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదనమాట. ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ చూసుకోవచ్చు పేషెంట్స్ అందరూ అయితే ఎవరైతే రెస్ట్ తీసుకోవాలో రెస్ట్ తీసుకుంటున్నారో, అండ్ ఇంకొంతమంది అయితే ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి వాళ్ళు మూవీ కూడా చూస్తున్నారు. కొంతమందితో అయితే మనం ఇక్కడ మాట్లాడదాము, అసలు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఏం జరిగింది వీళ్ళకి అనేది కొంతమందిని అయితే మనం అడిగి తెలుసుకుందాము ఈరోజు. సో ఇటు సైడ్ అయితే ఒక అతను ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? బళ్ళారి, కర్ణాటక మేడం. బళ్ళారి. మీరు కర్ణాటక నుంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? మామూలుగా యాక్సిడెంట్ అయింది. ఎలా అయిందండి? మామూలు లాల్ బజార్లో వంట పనికి పోయేవాడిని. అప్పుడు యాక్సిడెంట్ అవుతే ఇప్పుడు హోమ్లో ఒక పరిచయం అయింది. అంటే యాక్సిడెంట్ అంటే ఎట్లా అంటే ఏదైనా లారీ లేకపోతే కార్ నుంచి గుద్దడం జరిగిందా? ఆ యాక్సిడెంట్ నుండి 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చినాను. అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉన్నారు? బళ్ళారిలో ఉన్నారు. బళ్ళారిలో ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు, మీరు మాత్రం ఇక్కడికి వచ్చారు. మరి ఫ్యామిలీని దూరంగా వదిలి ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి? ఎందుకు వచ్చారు? అదే యాక్సిడెంట్ బాగుంది. యాక్సిడెంట్ అని మళ్ళీ నేను చూపించుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాం. సో ఎక్కడెక్కడ చూపించుకున్నారు మీరు ఇప్పుడు? గాంధీ పైన ఫస్ట్, తర్వాత అడ్మిషన్
అక్కడ ఉస్మానియాకి పోయినాను. ఉస్మానియాలో పోయిన తర్వాత కూడా అక్కడ కాల ఇక్కడ ఆంజనేయ సార్ అంటే ఒక ఆయన పెద్ద అతను తీసుకుని పోయి ఒక చోట చూపించినాడు. కొద్దిగా బాగా అయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. వచ్చి 5 రోజులు అవుతుంది. ఆడ ఉన్నాను కదా మేడం. మామూలు వంట పని చేస్తాం, ఎలక్ట్రీషియన్ చేస్తాం. నేను వరంగల్ నుంచి వచ్చిన. మధు. పెరాలిస్ కాల్ ఎవరు లేరండి. ఇంతకుముందు పని చేసుకుంటాను. సెంటరింగ్, సలాక్, పెయింటింగ్ ఆ పనులు వస్తాయి. ఇక నేను కోలుకుంటే అదే పని, నాకు పని అవి మొత్తం పూర్తిగా వస్తాయి. 2023 April 28. అవును. దానికంటే ముందు ఒక 10 రోజుల ముందు వచ్చిన ఇక్కడ హైదరాబాద్కి. వరంగల్లో ఉన్నా. మా అమ్మ, మా నాన్న, మా తాత, చెల్లె ఇట్లా అందరూ చనిపోయిన వాళ్ళు చనిపోయిన అందరు. ఒక ఇల్లు కట్టిన తేడాలో 5 మంది చనిపోయారు మా ఇట్లా. ఇల్లు కట్టినాక 1 సంవత్సరం తేడాలో 5 చనిపోయారు. ఇల్లు కట్టినాక 1 సంవత్సరం తేడాలో 5 చనిపోయారు. హెల్త్ బాగానే ఉంది. మా తాతమ్మ, అమ్మమ్మ కూడా నాకంటే యాక్టివ్గా ఉండేది. వాళ్ళు చనిపోయారు. డైవర్స్. 2 పిల్లలు ఇక్కడనే సెయింట్ మేరీ స్కూల్ చదువుకుంటారు. మారేడుపల్లి ఉంటారు వాళ్ళు. డివోర్స్ అయిపోయింది. చదువుకుంటారు ఇక్కడ. మా వైఫ్ దగ్గరనే ఉంటారు. నేను మంచిగా ఉన్నప్పుడు పోయి చూస్తుంటే బుక్స్ గిట్లా చేస్తుంటే, ఇప్పుడు నాకు కాల్ చేయి పడిపోయినా కానీ వాళ్ళు చూడట్లేదు, పోవట్లేదు. ఒక అబ్బాయి 6th క్లాస్, ఒక అబ్బాయి 9th క్లాస్. అంటే మా చెల్ల వాళ్ళ ఇంటికి పోయి అడిగి ఏడిచినలాట. మా చెల్ల కన్నా హైదరాబాద్లో ఉంటానట అని చెప్పింది. కానీ ఎక్కడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఫోన్ చేస్తే మా భార్య లిఫ్ట్ చేయదు. నా వాయిస్ వింటే కట్ చేస్తుంది ఎంబడే. నా పిల్లలు 2 పిల్లలు. తెలుసు, మా భార్యకు తెలుసు, మా రిలేటివ్లో మా బామ్మడిలో వాళ్ళకు కూడా తెలుసు. అడగను. April 28కి ఇక్కడికి వచ్చిన 2023. అప్పటి నుంచి బెడ్ రెస్ట్. ఇప్పుడు కొంచెం ఫీవర్లు ఉంది కాబట్టి పండుకున్నా. మాది మామనారమ్మ. మురళి. ఆటో డ్రైవర్ మామనార్లో. 5 ఏళ్ళు అయిందమ్మా. లేబర్ పని చేస్తాం. ఇంకా ఇంటికాడ ఎవరు చూసలేరు మా వాళ్ళు. మా భార్య చనిపోయింది. 5 సంవత్సరాలు ఆమె చనిపోయినాకనే ఇక్కడ వచ్చి ఉండరు. పిల్లలు ఎవరు రానిస్తలేరు. పెద్దగానే ఉండు. అయిపోయినాయి. కొడుకు బిడ్డ చూసలేదు. రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయిందమ్మా. బైక్ గుద్దింది. 3 నెలలు అవుతుందమ్మా.
ఆ. ఇంకా అక్కడ ఉండుంటే ఎవరు చూడకపోతే సార్ తీసుకొని వచ్చి చూపెట్టాడు. సార్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ కాడ. ఆ. ఆ. ఎవరు లేరమ్మా. ఇంకా ఎక్కడ అర్థం కాని పరిస్థితి. ఇంకా ఊరికి కూడా ఎవరు లేనిది ఏం చేయాలమ్మా. పిల్లలు అసలు దగ్గర రానియరు. పిల్లల దగ్గర ఎవరు ఇల్లు ఉంది రానియరు. 55 చేస్తామని పని చేసుకుంటాను. ఏదో పని మంచిగా చూసుకుంటాను. మంచిగా ఇస్తారు. మంచిగానే ఉంటారు. వస్తారు చూస్తారు. అట్లా ఏమనుకోలేము. ఏమనుకోలేదు. కూర్చొని థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇక్కడ ఇదనమాట సిచ్యువేషన్. ఎలా అని అంటే ఎవరైతే రోడ్ల మీద ఉంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని కావాలి అని అంటే ఇంకొక లైక్ ఎలా అని అంటే మళ్ళీ పక్కనే షెల్టర్ ఇచ్చి వాళ్ళని ఉంచి ఒక 6 months దాకా చూసి తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీలోకి పంపుతారు. లేదు అని అంటే మాత్రం ఇంకేదైనా వేరే సోర్స్ వాళ్ళు ఎలాంటి పని చేయాలనుకుంటే ఆ పనికి వాళ్ళని ఏదో ఒక పనిలో అయితే పెట్టించి ఇక్కడైతే వీళ్ళని బాగా చూసుకుంటున్నారు. సో వీళ్ళు చెప్పారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేశారు అందరు, మాకు ఎలాంటి బాధ లేదు, మేము హ్యాపీగానే ఉంటున్నాం ఇక్కడ, మాకైతే అంత ఇదేం లేదు, మంచి షెల్టర్ ఇచ్చి మాకు అవసరమైనవన్నీ ఇక్కడ ఇస్తున్నారని చెప్పారు కదా. సో ఇదనమాట ఇక్కడ. ఎలా అని అంటే ఇలాంటివి అసలు ఉన్నాయని ఇప్పటికీ చాలామందికి కూడా తెలియదు. ఎవరో రిఫర్ చేయడం వల్లనో లేకపోతే వీళ్ళు ఎలా అంటే మొబైల్ వ్యాన్ వేసుకొని వెళ్ళి మొత్తం సరౌండింగ్స్లలో చూసి వెతికి తీసుకొని వస్తున్నారనమాట. సో చెప్పండి, ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే మాత్రం ఇలాంటి కొన్ని ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఎవరైనా రోడ్ల మీద కనిపించినా కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో వెళ్తే మీకు ఫుడ్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, ఒక పని కల్పిస్తారు అని ఇలాంటివి మనం చెప్పొచ్చు అన్నమాట. చెప్పి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా జాయిన్ చేయడానికి అయితే మీరు అంటే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని జాయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి.